మా సంస్థకు ఊపిరి ఇవ్వటం కాకుండా ఒక చిత్ర పరిశ్రమలో ఊపిరి ముందు ఊపిరి తర్వాత అంటున్నారు అందరూ. దానికి ఐ షుడ్ థ్యాంక్ డైరెక్టర్ వంశీ, హీరో నాగార్జున గారు, కార్తీక్ గారు. 2 years ఆఫ్ అవర్ జర్నీ హ్యాస్ కమ్ టు ఫ్రూషన్ అండ్ ఒక ల్యాండ్మార్క్ ఫిల్మ్ లాగా చేశారు అందరూ. నేను దీన్ని ఈ గుడ్ మెసేజ్ని, ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిలిం వి విల్ సెలబ్రేట్ అగైన్. ఒక పెద్ద విజయోత్సవ వేడుకలాగా వేరే చోట వెళ్ళి సెలబ్రేట్ చేస్తాం. మీ అందరినీ దాన్ని తప్పకుండా వెళ్ళి ఆహ్వానిస్తాం. బట్ ఈరోజు మాత్రం చాలామంది పాత్రికేయ మిత్రులు కలవాలి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అడగాలి అని చెప్పి అందరూ అన్నారు. అందుకని అప్పుడు నాగార్జున గారిని, కార్తీక్ గారిని రిక్వెస్ట్ చేస్తాను, ఈరోజు ఈవినింగ్ కూర్చుందాం, అందరూ పాత్రికేయ మిత్రులతో కలుద్దామని. సో మీట్ ద ప్రెస్ అండ్ ఎక్స్టెండ్ షేర్ అవర్ హ్యాపీనెస్ విత్ యూ ఆల్. అందుకని అందరినీ పిలవడం జరిగింది. బట్ వన్స్ అగైన్ తెలుగు ప్రేక్షకులకే కాదు, అందరూ ప్రతి ఒక్కళ్ళు 2 రోజులైన సినిమా వచ్చి సమ్మర్లో స్టార్టింగ్లో వచ్చాం, సమ్మర్ అయ్యేంత వరకు అందరూ చూడాలని కోరుకుంటున్నాం. సో మీ అందరి సపోర్ట్ వి రియలీ అప్రిషియేట్ ఇట్ వన్స్ అగైన్. వంశీ, ఐ నో 2 years ఇట్స్ యువర్ జర్నీ అండ్ యూ షుడ్ వచ్చిన పాత్రికేయ మిత్రులందరినీ మేము మాట్లాడుతున్నా ఇవాళ వీ వాంట్ యూ టు ఆస్క్ అస్ అండ్ వీ విల్ షేర్ ఆ జర్నీ విత్ యూ. మేము కొంచెం చాలా సంతోషిస్తుంది ఏమిటంటేనండి, తెలుగు సినీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైన సెన్సేషన్ మన పొరుగు రాష్ట్రం తమిళనాడులో ఒక రేజ్ ఫినామినా లాగా అయింది. కార్తీక్ గారు చెప్పారు నిన్న, వంశీ గారిని అక్కడ అసలు ఒక బాలచంద్ర లాంటి సినిమా, కే బాలచంద్ర గారు పాత రోజుల్లో ఒక వింటేజ్ సినిమాలు ఇచ్చేవారు, అట్లాంటి సినిమా ఒక తెలుగు డైరెక్టర్ వచ్చి మాకు చూపించాడని చెప్పి వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. కర్ణాటక, కేరళ, మిడిల్ ఈస్ట్, సింగపూర్, మలేషియా, యూరోప్, లండన్లో, అమెరికాలో అయితే ఇది అసలు ఒక సునామీ లాగా ఉంది. సో యూఎస్లో కూడా ఇది చూసి మేము అందరం వీఆర్ ఎన్ష్యూరింగ్ దట్ అన్ని మెయిన్ థియేటర్స్ డబ్బులు చేశాము. వీఆర్ వెరీ ప్రౌడ్. మన ఒక తెలుగు డైరెక్టర్, తెలుగు స్టార్ అని ఒక తమిళ స్టార్, ఒక సౌత్ ఇండియన్ ఫిలిం బాంబేలో తరుణ్ ఆదర్శ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ముందు ఫిలిం సక్సెస్ అనేది చాలా ఉంటాయండి. హిట్స్, మెగా బ్లాక్ బస్టర్స్. వీ విల్ నాట్ బి ద ఫస్ట్ వన్ అండ్ విల్ నాట్ బి ద లాస్ట్ వన్. మాకన్నా ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత కూడా తీస్తారు. బట్ ఒక ల్యాండ్ మార్క్ ఫిలిం లాగా ఒక కంటెంట్ని ఇంత విధంగా ప్రజెంట్ చేయొచ్చు, జనరంజకంగా ప్రజెంట్ చేయొచ్చు అనేది కొత్తగా చూపించినందుకు ఎవ్రీబడి ఈజ్ అప్రిషియేటింగ్. ఆల్ ద క్రెడిట్ గోస్ టు ద 3 people sitting here, director, both the heroes, and without their support this wouldn't have been reality. Vamsi, you should speak and answer everybody's questions. ఫస్ట్లీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. అంటే నేను స్పెషల్గా మీ అందరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీరు క్రిటికల్గా ఈ సినిమాని ఎంతగా దీన్ని అప్రిషియేట్ చేశారో, దీన్ని గురించి మీరు పేపర్స్లో రాశారు అండ్ వెబ్సైట్స్లో. అండ్ ఐ థింక్ మీ ద్వారానే ఒక మంచి సినిమా అనేది ప్రేక్షకులకు చేరుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీ అందరికి కూడా. ఎందుకంటే ఒక్కరని కాదు, ప్రతి ఒక్కరూ ఈ సినిమాని నిజంగా మీరు భుజాన్ని ఎత్తుకొని మీరు ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు, బీయింగ్ ద 3rd day టుడే. అండ్ ఫస్ట్లీ ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ద ఇండస్ట్రీ, ద ఫిలిం ఇండస్ట్రీ. ఎందుకంటే నాకు ఫోన్ చేయని డైరెక్టర్ లేరు, నాకు ఫోన్ చేయని ప్రొడ్యూసర్ లేరు, అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్స్ అందరు మెసేజ్లు పెడుతున్నారు. సో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఒక సినిమాకి ఇంత అప్రిషియేషన్, అంటే ఇందాక పివి గారు చెప్పినట్టు హిట్ సక్సెస్ కన్నా కూడా ఒక రెస్పెక్ట్ అనేది చూడడం. అండ్ అందరూ ఈవెన్ యాక్టర్స్, హీరోస్ అండ్ అంటే అందరు కూడా ట్వీట్ చేసి ఈ సినిమా గురించి ఒక నిజంగా ఇంత అప్రిషియేట్ చేయడం అనేది ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండ్ ఫర్ అప్రిషియేటింగ్ దిస్ ఫిలిం. యాజ్ పివి అన్న సెడ్, ఒక 2 year జర్నీ ఇది. అండ్ నిజంగా కూడా అసలు నేను ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. ఇది వాళ్ళ నమ్మకం అని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. నాకు సార్ సినిమా జరుగుతున్నప్పుడు నాగార్జున గారు ఒక 2-3 సందర్భాలు ఉన్నారు, వంశీ ఈ సినిమా అన్ని కదిరితే కనుక ఒక క్లాసిక్ అయ్యే ఛాన్స్ ఉంది వంశీ అని. నేను కార్తీక్ గారు ఏంటి సార్ కొంచెం నమ్మకం ఎక్కువ పెట్టుకున్నట్టున్నారు, మనం ఆ నమ్మకాన్ని చేరగలమా లేదని ఒక భయం ఉండేది. బట్ ఒక 95 ఫిలిమ్స్ చేసిన ఎక్స్పీరియన్స్ ఆయనకుంది. అండ్ ద వే హీ యూస్ టు సీ దిస్ ఫిలిం ఇన్ ఎవ్రీ సీన్ అండ్ ఆయన నమ్మిన విధానం ఈరోజు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ నాగ్ సార్ ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్ ఫర్ మీ. ఎందుకంటే మీరు లేకుండా ఊపిరి లేదు. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. యూఆర్ ట్రూ పాత్ బ్రేకర్ అండ్
You just keep breaking those paths again and again. Thank you so much, sir. And of course, my friend Karthi garu, the way he supported me. ఈరోజు టెమిల్లో ఆయన నాకు ఒక క్లిప్పింగ్ చూపించారు నిన్న పేపర్లో వచ్చిన రివ్యూ. ఒక కే బాలచందర్ గారి సినిమాలో ఉంది అని నా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయి. నేను ఏం చేయాలో నాకు తెలియలేదు. ఆయన ఒక డెమీ గాడ్ మా డైరెక్టర్స్ అందరికీ. ఆయనతో కంపేర్ చేసి రాయడం నిజంగా ఐ డోంట్ డిజర్వ్ ఇట్ అట్ ఆల్. నేను అంత డిజర్వ్ చేయను. నా ప్రయత్నంగా నేను ఒక సినిమా చేశాను, నా మనసుతో నేను సినిమా చేశాను, వీళ్ళందరి సపోర్ట్తో నేను సినిమా చేశాను. సో ఐ థ్యాంక్ యూ కార్తీ సార్ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ పివి అన్న, ఇట్లాంటి ఒక సినిమా మీరు చూశారు. ప్రతి ఫ్రేమ్ ఒక లావిష్నెస్, ఒక రిచ్నెస్ అండ్ ఒక నిజమైన అంటే ఒక సినిమాకి తగ్గట్టుగా ఎక్కడ కూడా ఒక తగ్గకుండా ఒక ప్యారిస్ కానీ ఒక ఇల్లు సెట్స్ కానీ ప్రతిదీ కూడా ఒక కేర్ తీసుకొని ఇంత లావిష్గా సినిమాని ఖర్చు పెట్టి ఇలాంటి సినిమాని ఖర్చు పెట్టి తీయమనేది పివి అన్న, ఆ గట్స్ మీకే ఉన్నాయి. యూ బీన్ జస్ట్ ట్రావెలింగ్ ద వే ద గోయింగ్. మన సైజ్ 0 కావచ్చు, నిన్న క్షణం కావచ్చు, ఈరోజు ఇది కావచ్చు, ఊపిరి కావచ్చు, రేపు బ్రహ్మోత్సవం. ద వే హీఈస్ లేయింగ్ అ పాత్. కంగ్రాట్స్ టు యూ పివి అన్న. ఎందుకంటే మీరు కనుక సపోర్ట్ చేసి ఉండకపోతే ఈరోజు ఊపిరి ఈ స్థాయికి వచ్చేది కాదు. అండ్ ఐ షుడ్ థ్యాంక్ సో మెనీ పీపుల్ హూ ఆర్ కాలింగ్ మీ అండ్ యునో ఇంత ఓవర్మెల్ రియాక్షన్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ తెలుగు సినిమా, డైరెక్ట్ తెలుగు సినిమా అది. సచ్ కైండ్ వర్డ్స్ మీ అందరి దగ్గర నుంచి వచ్చింది. ఫస్ట్ థ్యాంక్ యూ అందరికీ పెద్ద థ్యాంక్స్. ఇది నాకు సార్ చెప్పినట్టు నాకు కూడా ఒక లైఫ్ చేంజింగ్ సినిమా అయిపోయింది. అందరూ ఇప్పుడు నా ఫస్ట్ సినిమా కూడా కంపేర్ చేస్తున్నారు అక్కడ తమిళ్లో. దే టుక్ దిస్ ఫిల్మ్, దే డెంట్ టేక్ దిస్ ఫిల్మ్ వెరీ సీరియస్లీ స్టార్టింగ్, బట్ నౌ అందరికీ అంతా నచ్చింది ఈ సినిమా. దే ఆర్ ఎంజాయింగ్ సో మచ్. 80sలో ఉన్న సినిమాస్లో ఉండే క్వాలిటీ ఆ సినిమాస్లో వీ ఆల్వేస్ కెప్ట్ సీయింగ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ మధ్యలో జరుగుతున్న ఎమోషనల్ ఎక్స్చేంజెస్ అప్పుడు మాత్రమే జరిగింది. ఆ తర్వాత ఎవ్రీథింగ్ బికేమ్ యాక్షన్ ఫిల్మ్స్ ఆర్ ఓన్లీ లవ్ స్టోరీస్. బట్ ఇలాంటి కాంప్లెక్స్ క్యారెక్టర్స్ లైఫ్లో ఎన్నో ఉన్నాయి, బట్ ఎవరు తీయలేదు. బట్ దిస్ ఫిల్మ్ హ్యాస్ దట్ నైస్ క్వాలిటీ ఆఫ్ రెండు కథాపాత్రల మధ్యలో జరిగే బ్యూటిఫుల్ మూమెంట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఫిల్మ్. ద వే హీ మేడ్ దిస్ ఫిల్మ్ ఒక అడాప్టేషన్ అన్నది ఒక్కొక్క small moments, what all could be there. That one shot of Nag sir opening his hand, what more can you express in that, for that character? Such beautiful things which are being enjoyed in theatre. People are so happy. Thank you for giving me this film and cheptunnaru. They came, they paid, they watched the film and they saying thank you for this experience. Andaru personal cinema laga chustunnaru, personal moment laga chustunnaru. They take this film as an inspiration. I think we can't ask for more than this. That's what like Nag sir kept saying, this will touch people's life అని మళ్ళీ చెప్పారు. అండ్ థియేటర్లో కూర్చొని and with audience I saw the film. I enjoyed Nag sir so much on screen. He said sitting on the wheelchair, what you can do. He showed what you can do with sitting on wheelchair. The small reactions. My friends are saying, this man is showing romance in his eyes. He is showing longing in his eyes. Everything కళ్ళలో చూపించారు. నాకు సార్ థ్యాంక్ యూ. యూ ఆర్ ద సాలిడ్ పిల్లర్ హోల్డింగ్ ఇట్. I didn't notice it while he was performing, but as I was watching the film with music, it was such a pleasure. I enjoyed. I feel so proud part of this film. PEP sir, now after Bahubali, this is another trend-setting film అయిపోయింది from Telugu industry. Everybody is so proud, and I feel very happy. I feel proud. Thank God. Thank you Vamsi garu, thank you PV garu, Nag sir, thank you that I became a part of this film. Each one of us were, I think, chosen and we all became one family in this film. మీ అందరికీ మళ్ళీ పెద్ద థ్యాంక్స్ నన్ను యాక్సెప్ట్ చేసినందుకు. అండ్ ఆడియన్స్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. ద వే యూ ఎంజాయ్ ఇస్ ద బిగ్గెస్ట్ గ్రాటిఫికేషన్ వీ కెన్ గెట్. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడాల్సినవన్నీ మొన్న ఒక 5 days క్రితమే ఇక్కడే ఇదే రూమ్లో మాట్లాడాను. ఇప్పుడు కొత్తగా మాట్లాడేది ఏం లేదు. బట్ మేమిద్దరం స్క్రీన్ ముందు ఉన్నాం. స్క్రీన్ వెనక ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సినిమాకి. అండ్ ముందుగా పీవీపీ వాళ్ళ టీం మా వెనకాల ఉండి ఎప్పుడు దేనికి నో అనకుండా ఇక్కడే కాదు, ప్యారిస్లో కానీ సర్బియాలో కానీ ఆ కారు చేసి తీసినప్పుడు కానీ వాళ్ళందరూ మా వెనకాల ఉండి పీవీపీ సినిమా ఇస్ సెట్టింగ్ అ న్యూ ట్రెండ్ తెలుగులో. అండ్
దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రొడ్యూసర్లు, అటువంటి ప్రొడ్యూసర్లు ఉండి నమ్మకంగా తీస్తేనే వంశీ కానీ, నేను కానీ, కార్తీ కానీ ఇటువంటి సినిమాలు చేయలేము. అండ్ పీవీపీ సినిమా ఇస్ డూయింగ్ దట్. ఒక 1.5 crore సినిమా కానీ, ఒక 50 కోట్ల సినిమా కానీ, ఏదైనా సరే వాళ్ళు అదే కన్విక్షన్తో తీశారు అండ్ రెండింటినీ సక్సెస్ చేశారు. అండ్ పీవీపీ, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్. అండ్ రియల్లీ మీరు ఇట్లాగే కంటిన్యూ అవ్వాలి సినిమాలు తీయటం. అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ సినిమా, ఇండియన్ సినిమా. అండ్ దాని తర్వాత నాకు బాగా నచ్చింది ఏంటంటే వంశీ పైడిపల్లి, ఫిలిం బై వంశీ పైడిపల్లి ప్లస్ అండ్ టీమ్ అని వేసుకున్నాడు. జనరల్గా వేసుకోరు, అది ఎవరు, అందరినీ పక్కకు దోసేస్తారు. అండ్ వంశీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ నో నీ టీం హరి కానీ, సోలమన్ కానీ, అబూర్ రవి కానీ, వీళ్ళందరినీ మీరందరూ కలిసి ఎంత వర్క్ చేశారో నాకు తెలుసు. అండ్ వాళ్ళందరికీ, స్పెషలీ హరి, సోలమన్ అండ్ అబూర్ రవికి ఫెంటాస్టిక్ డైలాగ్స్, చాలా డెప్త్ ఉన్న డైలాగ్స్ ఈ సినిమాలో. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ గోపి సుందర్ గారు, ద మ్యూజిక్ డైరెక్టర్, తెలుసు, మీరు చూశారు. అండ్ ప్రతి పాట ఒక సీన్, ఒక డైలాగ్తో ఉన్న సీన్ లాగా ఉంటుంది. వంశీ కూడా అలాగే తీశాడు సినిమాలో. పిఎస్ వినోద్ గారు నాతో పాటు మనం చేశారు. సోగ్గాడే చిన్నాయన హాఫ్ ఆఫ్ ఇట్ చేశారు. యాక్చువల్గా నేను ఆయన వదిలేవాడిని కాదు సోగ్గాడే చిన్నాయన వల్ల. బట్ ఈ సినిమాకి ఆయన ఎక్కువ అవసరం అని చెప్పి నేను పిఎస్ వినోద్ నా దగ్గరికి వచ్చినప్పుడు, మీరు ఊపిరి చేయండి, ఊపిరికి మీరు ఎక్కువ అవసరం, నాకు సోగ్గాడే చిన్నాయన ప్యూర్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిలిం, ఐ కెన్ మేనేజ్ దేర్ అని చెప్పి వినోద్ని ఇక్కడికి ఊపిరి దగ్గరికి పంపించానప్పుడు. అండ్ హీఈస్ ఎక్సెల్డ్, హీస్ ఫెంటాస్టిక్. ప్రతి సీన్లో ఎవ్రీ సీన్ ఈజ్ రియల్. ఒక స్లమ్కి వెళ్ళి తీసిన కార్తీ ఇంట్రడక్షన్ సీన్స్, ఆ జైల్లో తీసిన నా ఇంట్రడక్షన్ సీన్, ఒక పెద్ద బిలియనర్స్ హౌస్లో తీసిన రియల్. ఈ రెండు రియల్. అండ్ ఎమోషన్స్ కానీ, నాకు బాగా గుర్తు, నేను సినిమా చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. గడ్డంతో ఉన్నాను, కంటి కింద నలుపు ఎలా తీసుకొచ్చారో నాకు తెలీదు, ఆయనే క్రియేట్ చేశాడు లైటింగ్తో. ఒక కళ్ళల్లో ఒక సాడ్నెస్ ఉండేటట్టు ఆయన క్రియేట్ చేశాడు. అండ్ ఐ షుడ్ థ్యాంక్ హిమ్. అండ్ అలాగే బృందా మాస్టరు, రాజు మాస్టరు, వీళ్ళందరూ ఎంతో ప్రేమించి ఎంతో ఇష్టంతో తీశారు ఈ సినిమా. అండ్ ఇందాకే ఇప్పుడు వచ్చే ముందే సీను ఇట్లా ఓ మెసేజ్ పెట్టాడు, సార్ యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు అస్, మీరు ఇటువంటి సినిమాలు తీస్తున్నారు, మా డైరెక్టర్స్కి ఇన్స్పిరేషను. కథలు అయిపోతున్నప్పుడు కొత్త కథలు ఉంటున్నాయి అని మాకు చేశారు. అంటే నేను సీనుకి ఒక మెసేజ్ పెట్టాను, దిస్ మూవీ ఈజ్ వెరీ స్పెషల్ టు అస్ సీను, ఆర్ లవ్ టువర్డ్స్ దిస్ మూవీ ఇట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఆన్ టు స్క్రీన్, అందుకనే ఇంత పెద్ద హిట్ అయింది, మీ అందరికీ ఇంత నచ్చింది అని నేను సీనుకి పెట్టాను. అట్లాగే వివి వినాయక్ గారు కూడా చాలా హ్యాపీగా కంగ్రాచులేషన్స్ చెప్తూ, అండ్ మాకు కథలు ఏం చేయాలో తెలియక ఆ పాత కథలే తీస్తున్నాం, ఇప్పుడు ఎటువంటి కథనా చేయొచ్చు, తెలుగు వాళ్ళు చూస్తారు కరెక్ట్గా తీస్తే అని నమ్మకం వచ్చిందని ఆయన. అఫ్కోర్స్ రాజమౌళి గారు ట్విట్టర్లో పెడతాం. మహేష్ నిన్న నాకు ఫోన్ చేసి ఒక 20 నిమిషాలు మాట్లాడాడు నిన్న రాత్రి. అండ్ వాట్ ఈస్ దిస్, నా ఫెంటాస్టిక్. ఇంకా కొంచెం తెలుగులో ఓపెన్గా చెప్పాడు, అది ఇక్కడ చెప్పలేను. మహేష్ చాలా ఓపెన్గా మాట్లాడతాడు, ఇంకా మేమేం చూపించాలి అన్నాడు. సో అర్థం చేసుకోండి. సో అంటే అంత ఇన్స్పైర్ అయ్యాడు మహేష్. మహేష్ ఈజ్ ఆల్సో సేయింగ్, సార్ మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చావు, ఇన్స్పిరేషన్ ఇచ్చావు, ఇటువంటి సినిమాలు చేసి యాజ్ స్టార్స్, యాజ్ యాక్టర్స్ మేము కూడా చేస్తే కరెక్ట్గా చేస్తే చూస్తాము అని. ఇట్లా ఎవ్రీబడి ఈజ్ ఫీలింగ్ ద సేమ్ వే. ఇవాళ నిన్న నాగ చైతన్య కనపడి వచ్చి ఐ క్రైడ్, సినిమా అంతా ఏడుస్తూనే ఉన్నాను అన్నాడు. ఏంట్రా నేను వీల్ చైర్లో ఉన్నావా, నేను ఏడుస్తున్నావు? లేదు నువ్వు వీల్ చైర్లో లేవు, నువ్వు ఎక్కడ వీల్ చైర్లో కూర్చున్నావు, సినిమా వంశీ ఆ సీన్స్ అలా ఏడిపించేసావు అని అన్నాడు. అండ్ ఇవాళ అఖిల్ మెసేజ్లు పెట్టాడు. ఒక మెసేజ్ వచ్చింది,
ఐఎమ్ గెటింగ్ సో మెనీ కాల్స్ నాన్న అని చెప్పి ఈ ఎమోజీ మెసేజెస్ దండం ఒక 50 పెట్టాడు, దండం. సో ఐఎమ్ ఫీలింగ్ ఇట్లా ఫ్రెండ్స్, సో మెనీ ఫ్రెండ్స్ యూఎస్ నుంచి కానీ అక్కడి నుంచి కానీ, మేము మంచి సినిమా తీస్తున్నాం, మేము ఒక తీస్తున్నాం. కానీ నేను ఇదే ప్రెస్ మీట్లో చెప్పా, ఇది నాకు ల్యాండ్ మార్క్స్ ఫిలిం కాదు, లైఫ్ చేంజింగ్ ఫిలిం అవుతుందని. దిస్ ఈజ్ వాట్ ఐ మెంట్. సినిమా చూసినగానే నాకు అనిపించింది. మీరందరూ ఎలా ఫీల్ అయ్యారో నేను సినిమా చూసిన తర్వాత కూడా, వితౌట్ మ్యూజిక్, వితౌట్ ఎఫెక్ట్స్, వితౌట్ ఎనీథింగ్, ఒక చిన్న స్క్రీన్ మీద చూసినప్పుడు అలాగే ఫీల్ అయ్యాను నేను. అండ్ వంశీకి కూడా తెలుసు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, సో హ్యాపీ. అండ్ ఫస్ట్ ఇక్కడ తెలుగులో తమిళనాడు నుంచి కూడా అయ్యే ఫోన్లు. కార్తీ అక్కడ నుంచి నాకు ఎమోషనల్గా ఫోన్ చేసి, ఐ లవ్ యూ సార్, వచ్చి మిమ్మల్ని వెంటనే చూడాలి అని. అది నిజంగా సినిమా చూసి కాదు, అది మా ఇద్దరి మధ్యన బాండ్ అలా పెరిగిపోయింది. సినిమా చూసిన తర్వాత అది తను నాతో ఆనందం నాతో పంచుకోవాలని తను అక్కడి నుంచి ఫోన్ చేశాడు. అండ్ అమల ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ ఫోన్ చేసి, మీ హస్బెండ్ని ఒకసారి చూడాలి, ఎక్కడున్నాడు, మాట్లాడాలి అని వాళ్ళు చెప్పడం. అండ్ వాళ్ళు చెప్పడం. అండ్ అమల నేను అప్పుడప్పుడు ఇప్పుడు జనరల్గా ఇట్లా లెగిసి చూసినప్పుడల్లా నా ఇంకా చూస్తూనే ఉంది. ఏంటి అన్నాను. షీ సేయింగ్ ఐ జస్ట్ వాంట్ టు లుక్ ఎట్ యూ. ఇక అంతకన్నా నాకేం కావాలి. సో అండ్ తమిళనాడు నుంచి కానీ ఎంతమంది ఫోన్లు చేసి, దిస్ ఇస్ సచ్ ఫెంటాస్టిక్ ఫీలింగ్. ఈ ఫీలింగ్ మీతో ఎలా పంచుకోవాలన్నా కూడా నేను పంచుకోలేను. అండ్ సచ్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్. అండ్ ఒక ఊపిరి లాంటి సినిమాకి, ఒక పాత్ బ్రేకింగ్ సినిమాకి వచ్చినప్పుడు మేమందరం కష్టపడి కాదు, ఒక ప్రేమతో చేసిన సినిమా. కష్టం ప్రతి సినిమాకి చేస్తాం. ఇది మాకు కూడా ఒక హోప్తో వెళ్ళి చేసిన సినిమా. అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫీలింగ్. నేను అంతకన్నా ఏం చెప్పలేను దీని గురించి. అండ్ ఈ కొంతమంది ఇద్దరు ముగ్గురు ఏదో కెలకాలి కదా అన్నారు. మరి కార్తీక్ మీకన్నా రోల్ ఎక్కువ ఉంది కదా అన్నారు. పర్వాలేదు తమ్ముడే కదా అన్నాను. సో దట్ ఈస్ ద ఫీలింగ్ వీ హ్యాడ్. ఐఎమ్ షూర్ కార్తీని కూడా అదే అడిగితే అదే చెప్తాడు. అక్కడ తమిళనాడులో అదే అడిగితే సేమ్ థింగ్ హీ విల్ టెల్ దెమ్. దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఎవరు ఎక్కువ చేశారని కాదు, మేము అలా ఫీల్ అవ్వలేదు. ప్రతి సీను, ప్రతి ఇది ఇట్స్ జస్ట్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్. అండ్ ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ డెఫినెట్గా వాళ్ళు కొంచెం భయపడ్డారు, కొంచెం చల్లగా కూడా ఉన్నారు. పెద్ద ఏమి హాట్గా లేదు. సోగ్గాడే చిన్నాయన అప్పుడు ఉన్నప్పుడు బిఫోర్ రిలీజ్ ఇది. బట్ రిలీజ్ అయినగానే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మెసేజ్లు కానీ అవి కానీ అసలు మరీ వీఆర్ ప్రౌడ్ టు బీ యువర్ ఫ్యాన్స్, మా కింగ్ ఒక్కడే, ఇంకెవరు లేరు, ఇలా వాళ్ళ ఫ్యాన్ లాంగ్వేజ్లో చెప్పడం, ఎవరు చేయలేరు అదని చెప్పి వాళ్ళు అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ గుడ్, వెరీ హ్యాపీ. అండ్ మీడియా మిత్రులు కానీ వాళ్ళు కానీ రివ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ ఫస్ట్ టైం రివ్యూ నేను చూసింది, రివ్యూస్ సినిమా గురించి రాశారు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ కార్తీ, ఇట్ ఈస్ నాట్ నా గురించి కాదు, నాగార్జున గురించి కాదు, కార్తీ. ఒక సినిమా, ఒక డైరెక్టర్, వాటి ప్రొడక్షన్ వాల్యూస్, ఒక కథ, వాటి గురించి రాశారు. దాంట్లో ఉన్న డైలాగ్స్ గురించి రాశారు, దాంట్లో ఉన్న సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి రాశారు. దట్ ఈస్ వాట్ సినిమా ఇస్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఫెంటాస్టిక్ రివ్యూస్. అండ్ పివిపి గారు అన్నట్టు ఈ రివ్యూస్ మాకు ఎంతో హెల్ప్ అవుతాయి. ఈ రివ్యూస్ అంటే మీరు బ్యాడ్ ఫిల్మ్కి కూడా అంత బ్యాడ్గా రాస్తారు నాకు తెలుసు. సో దాంట్లో ఏమీ ఆలోచన ఉండదు. ఇట్ ఈస్ గుడ్, దట్స్ ద వే ఇట్ షుడ్ బి. అప్పుడు బ్యాడ్ ఫిల్మ్కి గుడ్ ఫిల్మ్కి, ఒక మంచి ఫిల్మ్కి బ్యాడ్ ఫిల్మ్కి ఉన్న డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ వ్యూవర్స్ కూడా రివ్యూస్ని నమ్మి అప్పుడు సినిమాలకు వెళ్తారు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు గివ్ ద రైట్ రివ్యూ. అండ్ ఫెంటాస్టిక్ రివ్యూ ఇచ్చారు, సినిమా గురించి ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్
ఇంక ఎన్నో మీ సినిమా గురించి చెప్పాలంటే చాలా చెప్పచ్చు. అండ్ బికాజ్ ఇట్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ తెలుగు ప్రేక్షకులు ఇంతగా ఆదరిస్తున్నారు. అండ్ రాఘవేంద్రరావు గారు, డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు ఫోన్ చేసి ఒక అరగంట నా బ్రెయిన్ తినేశారు ఈ సినిమా గురించి. నేను ఎక్కడో ఖతార్లో ఎక్కడో ఉన్నాను, ఫోన్ బిల్లు తిరుగుతుంది బర్రని. ఆయనదేమైంది, ఇండియాకే ఫోన్ చేశారు, నాకు అక్కడ ఉన్నాను. ఏమండి కొంచెం వచ్చి మాట్లాడతానంటే విను అని చెప్పి ఒక అరగంట అది డైరెక్షన్ గురించి, కార్తీ గురించి, నా గురించి, దీని గురించి చెప్పారు. సరే చెప్పారండి, నెక్స్ట్ మీ సినిమానే, రెడీ అవ్వండి అన్న. అనగానే ఫోన్ పెట్టేశారు. వెళ్ళి ఫోన్ పెట్టేసి వచ్చినగానే రాఘవేంద్రరావు ఎక్కడ అంటే లొకేషన్స్ ఎదుక్కోవడానికి వెళ్ళారంట. ఆయన నిజంగానే మంచి దీంట్లో ఉన్నారు ఇప్పుడు. సో ఇట్స్ వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సినిమా నేనును, అమలాను, అఖిల్ మేము ముగ్గురమే చూసాము. అఫ్కోర్స్ వంశీ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు అప్రిసియేషన్ జస్ట్ ఏం మాట్లాడలా, గట్టిగా పాటేసుకుని అలాగే ఉన్నారు ఒక 2 minutes. ఇక అంతకన్నా అప్రిసియేషను ఏం కావాలి, దాంట్లోనే అన్నీ బయటకు వచ్చాయి. బెస్ట్ సార్ అంటే వచ్చిన వాటిలో బెస్ట్ అనేది ఏమి రకరకాలుగా వస్తున్నాయండి. బెస్ట్ అనేది లేదు దానికి. ఏది బెస్ట్ అని చెప్పను, ఇది బెస్ట్ అనుకుంటే దానికంటే బెస్ట్ ఇంకోటి వస్తుంది, అది అనుకుంటే అలా వస్తూనే ఉంది. నువ్వు తప్పితే ఎవరు చేయలేరు. యు ఆర్ డూయింగ్ దిస్ తెలుగు సినిమాకి మళ్ళీ యు హ్యావ్ షోన్ కొత్త పాత్ చూపించారు కొత్త రకంగా. అంటే ఇవన్నీ నాకు శివ చేసినప్పుడు, అన్నమయ్య చేసినప్పుడు, కొన్ని సినిమాలు చేసినప్పుడు వచ్చాయి. నేను అందుకనే ఈ సినిమాని బిఫోర్ రిలీజ్ ఆ సినిమాలతోనే కంపేర్ చేశాను. శివ, అన్నమయ్య, గీతాంజలి అన్నాను ఎప్పుడు. ఈ సినిమా వాటిలోకి వెళ్ళిపోద్ది. కార్తీక్ మా మధ్యన ఉన్న కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదే ఇంపార్టెంట్. ఈ కెమిస్ట్రీ లేకపోతే ఈ సినిమా ఆడదు, సినిమా వర్కౌట్ అవ్వదు. అండ్ మా ఇద్దరి మధ్యన ఫస్ట్ డే నుంచి అది వర్కౌట్ అయింది కెమిస్ట్రీ. అండ్ ఇట్స్ మ్యూచువల్. ఏదో తెచ్చిపెట్టుకున్నది కాదు, తెచ్చిపెట్టుకుంటే సినిమాలో ఆ సీన్స్ రావు. అండ్ అది మాకు గాడ్స్ గిఫ్టే అనుకోవాలి. అది సెట్ అయింది, లేకపోతే చాలా కష్టమయ్యేది. ఆ పెయింటింగ్ని 2 లక్షలకి ఎలా అమ్మగలిగారండి? ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు ఉంటే, ఆయన ఉండుంటే మేము సెట్లో అది తెగ నవ్వుకున్నాం ఆ సీన్ జరిగేటప్పుడే. అండ్ ఐ హర్డ్ మీరేం పెయింటింగ్ లేట్లా కదా ఇప్పుడు అమ్పెడతాను, నో ప్రాబ్లం. ఇమేజ్ కోసం ఇమేజ్ అని పెట్టుకుని సినిమాలు తీసినప్పుడు చెంపదెబ్బలు తిన్న టైంలు కూడా ఉన్నాయి. అండ్ ఇమేజ్ పక్కన పెట్టి చేసినప్పుడు ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చినాయి చాలా సినిమాలకి. అలాగే అనుకుని ఎంతకాలం ఇమేజ్ అని సినిమాలు చేస్తూ ఉంటానండి. చేస్తూ ఉంటే కథలు రావు, అయ్యే కథలు వస్తాయి, కొత్త కథలు రావు. అండ్ నన్ను చూసుకున్నప్పుడే అయ్యే కథల్లో నాకే బోర్ కొడుతుంటే ఇంకా మీకు ఎంత బోర్ కొట్టాలి చెప్పండి. క్వశ్చన్ ఫర్ పీవీపీ గారు అండి, ప్రసాద్ గారు. నేను చెప్తాను ఇందాక మీరు అడిగిన సానికి. నేను వంశీ ఫస్ట్ మీటింగ్లో స్టోరీ గురించి చెప్పి మూవీ గురించి చెప్పాము. నాకు తెలుసు ఆ మూవీ నేను 2 years బ్యాక్ నేను అమలా చూసాము. వెళ్ళేటప్పుడు దిస్ మూవీ విల్ బీ ఎ ఫెదర్ ఇన్ మై క్యాప్ అన్నారు 2 years ago. ఒక 6 months ago ఆయనతో డిన్నర్ చేస్తున్నాను. అప్పుడు నాకు మాట చెప్పారు, ఐ వాంట్ టు షేర్ విత్ యూ సార్, ఐఎమ్ టేకింగ్ ద లిబర్టీ. పివి నాకు మా నాన్నగారు ఒకటే చెప్పారు, జీవితంలో దేనికైనా భయపడు, ఒక ఆర్టిస్ట్గా భయపడకూడదు నువ్వు. ఆఫ్టర్ హిస్ ఫస్ట్ ఫిలిం హిస్ ఫాదర్ నెవర్ ఇంటర్ఫీర్డ్ ఇన్ హిస్ అఫేర్స్ ఆర్ హిస్ బిజినెస్ ఆర్ హిస్ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్. ఆర్టిస్ట్గా దేనికి భయపడకూడదు. అందుకే ఐఎమ్ నాట్ అఫ్రైడ్, దట్స్ ద రీజన్ మూవీస్ కమ్ ఇన్ ప్లేస్ అండ్ ఐ మేక్ క్విక్ డెసిషన్. ఐఎమ్ టేకింగ్ ద లిబర్టీ ఆన్ హిస్ బిహాఫ్ టు ఆన్సర్. 2 years బ్యాక్ జర్నీ స్టార్ట్ అయిన రోజే అండి అందరూ కాన్ఫిడెన్స్, కన్విక్షన్ అని చెప్తారు. కన్విక్షన్కి కన్వీనియన్స్కి లైఫ్లో చాలా తేడా ఉంది. అండ్ యూ హ్యావ్ టు షో యువర్ కన్విక్షన్ ఇన్ డీడ్స్, నాట్ వర్డ్స్. సినిమా మేము నమ్మాము, 2 ఏళ్ళు ప్రాణం పెట్టి తీసాము. చిన్న ఆఫర్స్ వచ్చినాయి, కానీ మా బిలీఫ్ తోటి మొత్తం ప్రపంచవ్యాప్తంగా మేము విడుదల చేసాం. శాటిలైట్ కూడా అమ్మలేదు. అమెరికా, నైజాం, తమిళనాడు మొత్తం, కర్ణాటక, కేరళ, ఎవ్రీథింగ్. ఇప్పుడు మా బిలీఫ్ని మీరు కూడా నమ్మినందుకు ఆమె చాలా సంతోషంగా ఉంది. ఇందాక మీరు ఒకటి అడిగారు సార్,
హీరో గారికి ఎప్పుడు వస్తూనే ఉంటాయి, కోట్ల మంది ఫ్యాన్స్ ఉంటారు. వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, నాకు మెసేజ్ నాగార్జున గారికి షేర్ చేశాను. విజయవాహిని వారికి మాయాబజార్ ఎట్లాగో, సురేష్ ప్రొడక్షన్స్కి ప్రేమనగర్ ఎలాగో, జగపతి వారికి దసరా బుల్లోడు ఎలాగో, మీ సంస్థకి ఊపిరి ఎట్లాంటిది, డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు, ఇలా చేయటం మాత్రం మీరు ఒక మంచి సినిమా తీసి డబ్బు సంపాదించడం మీరు దారి చూపించారని చెప్పి మా ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన మెసేజ్ పంపించారు, సో రఘురామరాజు గారు అని. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ టు రిసీవ్ దట్ మెసేజ్. నేను ఐఎమ్ అన్ ఆడియన్స్ అండి. బిఫోర్ బికమ్ ఏ ప్రొడ్యూసర్ ఐఎమ్ ఏ పర్సన్ హూ ఎంజాయ్స్ సినిమా. ఫర్ మీ సినిమా ఇట్స్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ రిలీవింగ్ అండ్ an instrument that I enjoy. సో కాన్సెప్ట్ అని కాదు, మంచి సినిమా డిఫరెంట్ సినిమా చేద్దాం అని చెప్తే డిఫరెంట్ సినిమా రాదు. యూ హ్యావ్ టు ట్రావెల్ అండ్ యూ హ్యావ్ టు ఎంజాయ్. ఇప్పుడు వంశీ ఐడియా డిస్కస్ చేసినప్పుడు ఒక క్షణం కానీ, రేపు గాజీ అని ఒక సబ్మరీన్ మూవీ చేస్తున్నాం, వేరియస్ మూవీస్ వచ్చినప్పుడల్లా మనం ఇన్స్పైర్ అయ్యి మనం చేయాల్సింది అంతే. నాకు ఈ సినిమా చూసినప్పుడు ఎమోషనల్ సీన్స్ కన్నా కార్తీది ఒక డైలాగ్ ఉంటుంది, నేను చెల్లి హెల్ప్ అయిన తర్వాత వచ్చి నా చేయి పట్టుకుని ఇలా పట్టుకుంటే నేను చేయి చూసి వెళ్ళి ఓకే ఆ కంట్లో నీళ్ళు వచ్చి, అన్నయ్య నేను ఇప్పుడు వెళ్ళిపోవాలి, వెళ్ళి పెయింటింగ్లు వేసుకోవాలి, పెళ్లి ఖర్చులు ఉంటాయి కదా అని అక్కడే నేను ఆపుకోలేకపోయాను. దిస్ ఇస్ వాట్ ద ఫిలిం. ఈ సినిమాని చేసిందే ఇటువంటి ఇలా. దిస్ వాజ్ ఆ ఎమోషన్ నుంచి నవ్వించడం అలా చాలా ఉన్నాయి. అండ్ ప్రకాష్ రాజు పాపం అంత డెప్త్తో ఫుల్గా ఫ్లాష్ బ్యాక్ చెప్పి ఇలా ఉండేవాడు విక్రము, అలా ఉండేవాడు విక్రము అంటే మీరు నిజం చెప్పారు, నేను నిజం చెప్పాలి అని చెప్పి పెయింటింగ్ చూపించటం, ఇటువంటి ఐ డోంట్ నో, ప్రతి సీన్ అలా నచ్చింది నాకు. దట్ ఈస్ వాట్ ద న్యూనెస్ ఈ ఫిలింలో. బాగా నచ్చింది. ఐ మీన్ ఒరిజినల్ చూసినప్పుడే నచ్చింది. అండ్ ఏం జడ్జ్మెంట్ అనేది తెలీదు, దీంతో వెళ్ళిపోతే చాలు, సెట్ అయిపోద్ది. ఇదే కాదు, 90% ఆఫ్ యువర్ జడ్జ్మెంట్స్ ఆర్ సక్సెస్ఫుల్ అండ్ ప్రూవ్ టు బి ప్రూవ్. ఏం లేదండి, సక్సెస్లో ఉన్నప్పుడు అలాగే అంటారు. పర్లేదు పర్లా. అవును, బయటికి వీల్ చైర్ క్యారెక్టర్ అనేటువంటి ఒక చిన్న సింపతి తప్ప, పాపం కార్తీక్ ఒకటే హీరోయిన్, మీకు ముగ్గురు ఉన్నారు, ముగ్గురు హీరోయిన్లు. హౌ డిడ్ యూ ఎంజాయ్? ముగ్గురు వీల్ చైర్లో హీరోకి ముగ్గురు. అసలు టాప్ చైర్లో ఉన్న హీరోని తీసుకెళ్ళిపోయి వీల్ చైర్లో కూర్చోబెట్టినందుకే వంశీ ఈజ్ టు బి అప్రిషియేటెడ్. లేకపోతే కష్టం కదండి, అలవాటు చేసాను. కార్తీ, ఆఫ్టర్ బిగ్ గ్యాప్ వితౌట్ ఎనీ ఫైట్స్ కానీ లేకపోతే డ్యాన్సులు లేవు, ఏం లేవు. సో డిడ్ యూ ఎవర్ థాట్ లైక్ ఇట్ విల్ బి ఎ రిస్క్ ఫర్ యూ ఇన్ తమిళ్? లేదండి, నేను అదే వంశీతో చెప్పాను, ఇది ఈవెన్ హౌ బ్యాడ్ యూ టేక్ దిస్ ఫిల్మ్, ఈవెన్ డైరెక్టర్ డజంట్ నో హౌ టు డూ దిస్ ఫిల్మ్, దిస్ స్టోరీ విల్ స్టిల్ బీ గుడ్ బికాస్ ద స్టోరీ ఈస్ అ గుడ్ స్టోరీ. యూ కెనాట్ స్పాయిల్ దిస్ ఫిల్మ్. సో ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ నా క్యారెక్టర్కి ఉన్న స్కోపు, అండ్ దెన్ రెండో క్యారెక్టర్స్ మధ్యలో ఉన్న స్కోప్, లైక్ నాకు సార్ సెడ్ ఒక ఫ్యాన్లా నాకు కూడా ఈ సినిమా చూడాలని ఒక ఫీలింగ్ వచ్చింది స్క్రిప్ట్ విన్న తర్వాత. సో ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ ఐ వాజ్ ఆస్కింగ్ వై మీ, ఎందుకు నాకు వచ్చిందని మళ్ళీ అడిగాను. బికాస్ ఇట్స్ వెరీ నైస్ స్క్రిప్ట్, నోబడీ విల్ సే నో టు ది స్క్రిప్ట్. అదే రాజ్ కుమార్ హిరాని గారిని ఐ లవ్ హిస్ ఫిల్మ్స్ అలాట్. ఆయన ఇష్టం లేని డైరెక్టర్ ఎవరు ఉండరు, ఎందుకంటే ద వే హీ డెపిక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్. ఈరోజు మీరు అడుగుతున్నారంటే చాలా పెద్ద కాంప్లిమెంట్, ఆ ఎఫర్ట్ ఉంది అంటే. బట్ ఇట్స్ నాట్ డెలిబరేట్ అటెంప్ట్ చేస్తేనో లేకపోతే ఏదో చేస్తేనో రాజ్ కుమార్ హిరాని గారు లాంటి సీన్స్ మేము చేయలేమండి. అది వేరే, ఇది మేము చేసిన ఇది వేరు. బట్ సమ్వేర్ ఆ సినిమాకి తగ్గట్టుగా ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు నాగార్జున గారు చెప్పిన డైలాగ్ కనుక ఏమాత్రం కొంచెం మిస్ అయిపోయినా కానీ అంతకుముందు చూపించిన ఇమోషన్ అంతా ట్రాష్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అలాంటి సీన్స్లో. సో ఆ డెలికేట్కి అండ్ ఆ రెడ్ లైన్కి అటు తేడా చాలా థిన్ రెడ్ లైన్ ఉంటుంది అంతే మధ్యలో. సో వీ ఆల్వేస్ ట్రై టు పుట్ ఇట్ దిస్ సైడ్, ఎందుకంటే కొంచెం ఇటైనా కానీ హెవీ డ్రామా అయిపోయే ఛాన్స్ ఉంది సినిమా. సో అది కాకుండా ప్రతి ఒక్క చోట హ్యూమర్ ఇంజెక్ట్ చేస్తూ వచ్చాం కాబట్టి మీకు ఆ ఫీలింగ్ వచ్చింది. బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ యూ సెడ్ ఇట్స్ లైక్ యునో రాజ్ కుమార్ హిరాని గారి సినిమాలో ఉందనేది. బిగ్ కాంప్లిమెంట్ కదండి, ఐ టేక్ ఇట్ ఎస్ అ బిగ్ కాంప్లిమెంట్. రాజమౌళి గారు అది ట్వీట్ చేసినప్పుడు థ్యాంక్స్ టు వంశీ అని పెట్టారు. సో దట్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ యునో ఐ థింక్ నాట్ ఓన్లీ రాజమౌళి గారు, ఐ థింక్ ఎవ్రీబడి, ద హోల్ పర్సెప్షన్
ప్రతి ఒక్కరి పర్సెప్షన్ అలాగే ఉండింది. ఎందుకంటే ఈ సినిమా తీసుకొని మేము ఇంకోలాగా వెళ్తామేమో, ఇంకో ఇదిగా వెళ్తామేమో, దీనికి సోల్ ఉంది, ఆ సోల్ని పోగొడతారేమో, పోద్దేమో అని వచ్చి. ఎందుకంటే ఆ సినిమా చూసిన వాళ్ళకి ఆ సినిమా చాలా ఇష్టం. బట్ ఈరోజు ఆ సినిమా చూసిన వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేసి ఆ సినిమా కన్నా బాగుందని చెప్తూ ఉంటే ఐ థింక్ దట్ ఈస్ ద హై దట్ వీఆర్ ఆల్ గెటింగ్. ఎందుకంటే ఇట్ వాస్ వెరీ టఫ్ ఫర్ అస్ టు అడాప్ట్ ఆ సినిమాని తీసుకొని. ఎందుకంటే మేము ఏదో కమర్షియల్ సినిమా తీసుకొని అడాప్ట్ చేయలేదు, ఒక హీరోయిజం ఉన్న సినిమానో లేకపోతే ఎక్కడో ఒక ట్విస్ట్ ఉన్న సినిమా తీసుకొని అడాప్ట్ చేయలేదు. ఒక వెరీ అన్కన్వెన్షనల్ ఫిలిం. అది ఒక నాగార్జున గారు లాంటి హీరో ఒక వీల్ చైర్లో కూర్చొని ఉండాలి. సో సినిమా రిలీజ్ అవ్వక ముందు అందరి పర్సెప్షన్, ట్రైలర్స్ టీజర్స్ రిలీజ్ అవ్వక ముందు మొత్తం వేరే అందరి పర్సెప్షన్ కూడా వీళ్ళు ఏదో సినిమా తీస్తున్నారని మాత్రమే ఉండింది. నేను బయటన అలాగే అనుకునేవాన్నేమో, కానీ థ్యాంక్ఫుల్లీ మా అందరికి మాత్రం తెలుసు వాట్ వీఆర్ డూయింగ్ అనేది. అండ్ ఈరోజు ప్రేక్షకులు అది దానికి ఓటేశారు. లేదండి, యూఎస్లో మెయిన్లీ యూఎస్లో ఎలా ఉంది? యూఎస్లో యూఫోరిక్గా ఉందండి. మెరడ్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇందాక గంట క్రితం ఒక ఆర్టికల్ వచ్చింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టికెట్ సేల్స్ దిస్ విల్ బీ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సినిమా అని వచ్చింది. మేము కూడా ఏం చేసామంటే కాన్షియస్లీ ఫస్ట్ 2 days యూజువలీ ప్రీమియం ప్రైసింగ్ అని పెడతారు, $22, $30 టికెట్. మేము అక్రాస్ ద బోర్డ్ ఫస్ట్ డే నుంచి $12 చేస్తాం అనమాట. సో హ్యూమంగస్ రష్, వెరీ వెరీ హ్యాపీ. ఈ ఊపిరి గురించి చెప్పాలి. నిన్న ఈ పాలియేటివ్ కేర్ అని ఉంది, అంటే లాస్ట్ మంత్స్ ఆర్ లాస్ట్ డేస్ ఆఫ్ టర్మినలీ ఇల్ పేషెంట్స్ పాలియేటివ్ కేర్ అని ఉంది. దాంట్లో ఒక డాక్టర్ పనిచేస్తున్నారు, దాంట్లో ఉన్నారు ఒక డాక్టర్. ఈ ఊపిరి సినిమా చూసింది ఆమె. చూసి ద ఫస్ట్ థింగ్ వచ్చి నాకు ఫోన్ చేసి తను ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంది ఏంటంటే, ఎప్పుడు వాళ్ళ పేషెంట్స్ని ఎంతసేపు వాళ్ళు బాడీ గురించి ఆలోచిస్తున్నాం కానీ వాళ్ళ మైండ్లో ఏం జరుగుతుంది ఆలోచించట్లేదు. అండ్ ఆ కార్తీ క్యారెక్టర్తో వాళ్ళు బాగా ఇన్స్పైర్ అయ్యారు. అండ్ వాళ్ళ అటెండెన్స్ అందరినీ తీసుకెళ్ళి అక్కడున్న నర్సెస్ కానీ అందరినీ సినిమాకి పంపిస్తుంది చూడమని. మీరు కూడా పేషెంట్స్ని హ్యాపీగా ఉంచాలి, జస్ట్ ఊరికే బెడ్ మీద కూర్చుని వాళ్ళకి పెయిన్, మంచినీళ్ళు కావాలా అది కావాలా చూసుకునేది కాదు, మైండ్ని కూడా హ్యాపీగా ఉంచాలి అనేది. ఐ వాజ్ సో హ్యాపీ టు హియర్ దట్. అండ్ ఇవాళ పొద్దున నాకు ఒక హాఫ్ అన్ అవర్ మార్నింగ్ నా జిఎంఆర్ చైర్మన్ ఆయన ఫోన్ చేశారు. జిఎంఆర్ చైర్మన్ గారు నిన్న చూశారండి సినిమా. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes మాట్లాడి ఆయన ఒక సినిమా గురించి బాగుంది, అది బాగుంది, ఇది బాగుందని చెప్తూ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక 75 years నుంచి 75 సంవత్సరాల నుంచి ఒక సర్వే జరుగుతుంది. వాట్ మేక్స్ పీపుల్ హ్యాపీ, మనుషుల్ని ఎవరు ఎలా సంతోషంగా ఉంటారు. డబ్బు కేమ్ విత్ ద లాస్ట్ ఇన్ దోస్ లిస్ట్ ఆఫ్ 5 లిస్ట్ పెట్టారంట. డబ్బు అనేది లాస్ట్ వచ్చిందంట. ఫస్ట్ ఈజ్ ఫ్యామిలీ బాండింగ్, సెకండ్ ఈజ్ ఫ్రెండ్షిప్, థర్డ్ ఈజ్ సోషల్ అవేర్నెస్, గివింగ్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ, ఫోర్త్ ఈజ్ ఐ ఫర్గాట్ ఏదో చెప్పారు 4, దెన్ ఫిఫ్త్ ఈజ్ దిస్ చెప్పి ఈ సినిమాలో మీరు ఎంత ఆ డైలాగు, డబ్బుంటే డబ్బే సంతోషాన్ని ఇస్తుందంటే నాకన్నా సంతోషంగా ప్రపంచంలో ఎవడో ఉండడని. దిస్ డైలాగ్ ఈజ్ సో యాప్ట్. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత కూడా ఇది చాలామందికి ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇది ఇంపార్టెంట్, మనీ ఈజ్ ఇంపార్టెంట్, బట్ దానికన్నా ముందు ఫ్యామిలీ బాండింగ్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఫ్రెండ్షిప్ కానీ హ్యూమన్ వాల్యూస్ కానీ ఇంపార్టెంట్. ఇది 75 years ఆఫ్ స్టడీ సర్వే జరిగిన తర్వాత స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ప్రపంచం అంతా చేశారు. ఇది డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ని తీసుకుని లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ డిక్లేర్ చేశారంట. ఇది విని ఊపిరి సినిమాతో కంపేర్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది పొద్దున. చెప్పే కదా, తమ్ముడే కదా, పర్వాలేదు. మీరు అడిగిన కరెక్ట్ క్వశ్చన్. ఎప్పుడైనా ఏ క్యారెక్టర్ అయితే ఎక్కువ యాక్టివ్గా ఉంటుందో స్క్రీన్ పైన ఆ క్యారెక్టర్ ఎక్కువగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఏ క్యారెక్టర్ అయితే పాయిజ్డ్గా ఒక వీల్ చైర్లో కూర్చొని ఉంటుందో ఆ క్యారెక్టరే ఈ సినిమాకి సోల్. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్పే సోల్. ఒకవేళ మీరు ఏమాత్రం నాగార్జున గారిని అలా చూసుండకపోతే కార్తీ గారి క్యారెక్టర్ కూడా పండేది కాదు. సో బేసిక్లీ ఏమవుతుందంటే ఏ క్యారెక్టర్ అయితే ఎక్కువ యాక్టివ్గా ఉంటుందో అది మనకు ఫాస్ట్గా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ దిస్ ఫిలిం ఈరోజు ఇంతగా మీరు మాట్లాడుతున్నారన్నా, ప్రేక్షకులు మాట్లాడుతున్నారన్నా, అందరూ మాట్లాడుతున్నారన్నా, అది వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ని సెలబ్రేట్ చేయడం. ఇందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు, వాళ్ళిద్దరు చేరి వాళ్ళిద్దరు లైఫ్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఫ్రమ్ నాగార్జున గారి పాయింట్. ఇంకో పాయింట్ చెప్తాను. మొన్న ఒక లేడీ ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి
అమ్మాయి ఏడుస్తుంది ఫోన్లో. నా నంబర్ ఎలా ఇచ్చిందో ఏంటో కూడా తెలియదు సార్. ఒక 9 months బ్యాక్, నేను 9 years నుంచి నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు సార్. నేను బ్రేకప్ అయిపోయాను. 2 months నుంచి నా లైఫ్ మిజరబుల్గా మారిపోయింది. మీ సినిమా చూశాను సార్ నేను. మీరు ఎక్కడున్నారు సార్, నేను వచ్చి మిమ్మల్ని హగ్ చేసుకోవాలి అని అడిగింది. అంటే దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ నేను అంతకుముందు కూడా చెప్పాను. మా సినిమా ఒక ఇద్దరి మీద ఇంపాక్ట్ పడ్డా కానీ మేము గెలిచినట్టే అని. సో ఆల్రెడీ 3 days ద ఫిల్మ్ ఈజ్ ఆల్రెడీ ఇన్స్పైరింగ్ సో మెనీ పీపుల్. సో నిజంగా ఇది మనందరి జీవితాలకు సంబంధించిన కథ అని ముందు నుంచి చెప్తున్నాను. మీరందరూ వెళ్ళి సినిమా చూసినప్పుడు కూడా మీ అందరి జీవితాలే అక్కడ, మనందరి జీవితాలే అక్కడ కనిపిస్తాయి. సో ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ టేకింగ్ ఊపిరి ఫార్వర్డ్ ఫ్రమ్ నౌ ఆన్. సార్ వంశీ గారు చెప్పండి. నాగార్జున గారు లాంటి మన్మధుడిని అంత యాక్టివ్గా ఉండే మనిషిని వీల్ చైర్లో కూర్చోబెట్టాలనే ఆలోచన రావడం చాలా దుర్మార్గం. అది వచ్చినప్పుడు మీకేం భయం అనిపించలే నాగార్జున గారిని అడగటానికి? ఆయన ఫస్ట్ భయం ఆయన దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడే ఉందండి. ఆయన ఎప్పుడైతే ఇస్తున్నారో అప్పుడే భయం పోయింది. భయం నేను భయపడింది ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఇలా వీల్ చైర్లో కూర్చోవాలి అని అడగడానికి వెళ్ళినప్పుడు మాత్రమే నేను భయపడ్డాను. తర్వాత నేను ఎక్కడ కూడా భయపడలేదు. ఎందుకంటే వాళ్ళు నా మీద పెట్టిన నమ్మకం, నన్ను ముందుకు తీసుకెళ్ళిన విధానం, అదే ఈ సినిమా. Inspires you to be so confident, and your persona has some charm. So where do you get that inspiration so that we also can get it from you? Especially the males here want to know that. So what in your personal life has that celebration? How do you celebrate your personal life? ఐ రియలీ డోంట్ నో. But దీని you do గురించి something for that. దీని గురించి పెద్ద ఆలోచిస్తే దీన్ని డెవలప్ చేసుకోవాలంటే డెవలప్ అయ్యేది కాదు అది. Is it a secret? నాట్ ఎ సీక్రెట్. There is something more he wants to say. అండ్ మా సినిమాలోనే డైలాగ్ ఉంది కదా, బ్యూటీ నాట్ అడ్మైర్డ్ ఇస్ ఎ సిన్ అని. యూఆర్ బ్యూటిఫుల్. I'm impressed. Okay, a question to Karthi. Yeah. ఏది హ్యాట్రిక్ బ్లాక్ హ్యాపీ కదా. యువరాజ్ 6 6లు కొట్టాడు. ఇంకా ఉన్నాయి. అవును, అంటే చాలా ఇన్స్పైరింగ్గా చేశాడు. బాహుబలి, బలే బలే మగాడు పోయి, నాన్నకు ప్రేమతో, క్షణం, ఊపిరి, దర్ అషరింగ్ న్యూ కైండ్ ఆఫ్ సినిమా. మసాలా ఫిల్మ్స్ని వేరే విధంగా చూపిస్తూ న్యూ సినిమాని చేస్తున్నారని. దట్స్ హిస్ వ్యూ. ఐ రెస్పెక్ట్ హిస్ వ్యూ. ఈజ్ ఆబ్వియస్లీ పైనీరింగ్ ఫిల్మ్ మేకర్. యూనో అఫ్కోర్స్ రామ్ గోపాల్ గారు అందరికన్నా ముందు రాజమౌళి గారు సినిమా చూసిన వెంటనే ట్వీట్ చేశారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాట్లాడారు. అసలు ఇట్ ఇస్ సో ఎండీరింగ్ టు సీ సచ్ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. మహేష్ బాబు గారు మాట్లాడారు. ఎవ్రీ 2-3 hours కాల్ చేసి వాజ్ సో హ్యాపీ మహేష్ బాబు గారు, ఇట్లాంటి సినిమా తీశారు. అసలు మీరంతా ఈ కైండ్ ఆఫ్ పాజిటివ్నెస్ చూస్తుంటే అసలు ఇట్స్ ఐ విష్ దిస్ పాజిటివ్నెస్ స్ప్రెడ్స్ ఇన్ ద సొసైటీ. ఆ పాజిటివ్నెస్ అండ్ హ్యాపీనెస్ ఈజ్ వాట్ గివ్స్ charm to everybody, I guess. Thanks a lot. No, I've told it so many times. Initially, I wanted to say no before listening to it. And then after listening to it, it was a totally different experience altogether. And I was very thrilled to work with Nag sir. Extremely thrilled. First day of shoot, what happened? For us, first day we shot somewhere else. Between us, first day, it was the interview scene. If you had watched the film, it was the interview scene where first time we meet each other. It was fun. Nag sir was laughing what I was talking there. And that in fact struck us the way I said, he's asking, "Ippudu varaku, you were dependent on everybody else for your life." I said, "Yes sir, like you only." That dialogue itself got the contrast between the two, and I know that always the contrast will work on screen. Like if I am a creeper, I need a stand to be strong. My stand is here. Without a stand, I have nothing there. So that kind of a connect was right from the beginning. Yeah. Very good. Super. We loved the film. How did they said this is the kind of film we must be doing. Ilanti cinemalu cheyali. Such positive films. Podina kuda ippude 1 hour mundu call chesaru. She said this is the kind of films we should be doing. What beautiful film, what beautiful emotions. She said love the film. Alandi malli ilanti script vaste nenu chestanu. No, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు నేను తీస్తున్న సినిమాస్ చూస్తే ఇప్పుడు కాశ్మీర్ అని ఒక సినిమా అండ్ పీపీ గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.
ఆ తర్వాత మణిరత్నం గారి సినిమా ఉంది, ఆ తర్వాత ఒక పోలీస్ స్టోరీ ఉంది. సో ఇదే ఇప్పుడు 3 లైనప్. సో ఆల్ డిఫరెంట్ genres. Yeah, it'll come here. Yeah. తమన్నా ప్లేడ్ చాలా బాగుంది. అండ్ డబ్బింగ్ కూడా చాలా బాగా చెప్పింది. నిన్నే చూశాను సార్. తమన్నా ఫెంటాస్టిక్. దిస్ వే ఐ కెన్ హోల్డ్ యువర్ హ్యాండ్ అగైన్. Amma, sir, enough, sir. I can't take it anymore.